హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈ రోజు మనం జనవరి 2026లో జరిగిన తెలుగు పేపర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అన్ని షిఫ్ట్లో వచ్చిన తెలుగు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ 1 జనవరి 8 షిఫ్ట్ 1లో వచ్చిన పేపర్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. పేపర్ 2 తెలుగు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ప్రీవియస్ బిట్ చూడడం వల్ల పేపర్ అనాలిసిస్ ఎక్కడి నుండి బిట్ వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఒక పేపర్ 2 పేపర్లు కాదండి, 5 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను షిఫ్ట్ల వారీగా. కాబట్టి ఖచ్చితంగా పేపర్ 2 తెలుగు చూడండి. ఇప్పుడు పేపర్ 1 తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పద్యం ఇచ్చారండి. క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ క్రీడాభిరామంలో పేర్కొన్న పాట ఏది? జక్కుల పురంధ్రి పాట పేర్కొన్నారట. అంటే అది పారాగ్రాఫ్లోని క్వశ్చన్. సౌరభి చరిత్రం అనేది ఒక జక్కుల కథనట. నవరసాలు ఏ సమాసము? ఇది నిన్న 7th క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోగా చెప్పాను. నవరసాలు, నవ అంటే 9, రసాలు అంటే నామవాచకం. పూర్వపదం సంఖ్యావాచకం ఉండి నెక్స్ట్ పరపదము నామవాచకం ఉంటే దాన్ని ఏమంటారు? ద్విగు సమాసం అంటారు. పూర్వపదం అంటే ఏంటి? నవ్వ అంటే 9, రసాలు అనేది నామవాచకం కదా. 9 సంఖ్య గల రసాలు, 9 అనే సంఖ్యావాచకం, తర్వాత నామవాచకం ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటారు. 2 సమానార్థాలు గల నామవాచకాలు ఉంటే అది ద్వంద్వ సమాసం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అతడు వస్తాడో రాడో. ఇక్కడ వస్తాడో రాడో అనుంది అంటే సందేహార్థం. అంటే వస్తాడో రాడో అనుమానం ఉంది కదా, సందేహం కలుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు? సందేహార్థ వాక్యం అంటారు. ఓకే. అనుమతార్థం అంటే అనుమతించడం, నువ్వు లోపలికి రావచ్చు, నువ్వు తినచ్చు, ఆ విధంగా వేస్తే అనుమతార్థ వాక్యం. నిషేధార్థం అంటే నిషేధించడం, ఇది చెయ్యొద్దు, నువ్వు అది తినద్దు, అక్కడికి వెళ్ళకు, దాన్ని నిషేధించినట్టుంటుంది కాబట్టి నిషేధార్థకం అంటారు. నెక్స్ట్ లాస్ట్ విద్యార్థార్థకం అంటే విధిగా చేయాల్సిన పనులను విద్యార్థార్థకం అంటారు. అంటే నేను ఇప్పుడు హోంవర్క్ చేయాలి, అది విధిగా చేయాల్సిన పని కాబట్టి దాన్ని విద్యార్థార్థకం అంటారు. ఇప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? అతడు వస్తాడో రాడో, దీనికి అర్థం సందేహార్థకం ఆన్సర్. ఓకే. ప్రతి షిఫ్ట్లో వస్తుందండి ఇటువంటి క్వశ్చన్స్, జాగ్రత్త పరిశీలించండి. నెక్స్ట్ క్వశ్చన్, సంధి అనగా. సంధి అంటే కలిపి రాస్తామా, విడదీసి రాస్తామా, ఉదాహరణతో రాస్తామా? సంధి అనగా కలిపి రాసేదానిని సంధి అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా చేరితే అది ఏ అక్షరం? ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా చేరితే అది ఏ అక్షరం అంటారు? నేను నిన్న 7th క్లాస్ 6th క్లాస్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఇటువంటి చిన్న చిన్న బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు చెప్పిన 5 క్వశ్చన్స్ అందులో ఉన్నాయండి. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారు? సంశ్లేషాక్షరం అంటారు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరితే సంశ్లేషాక్షరం అంటారు. మరి ఊష్మాక్షరాలని వేటినంటారు? ఊష్మాలను వేటినంటారు? ఊది పలికే అక్షరాలను ఊష్మాలు అంటారు. ఓకే. ఇట్లా ఊషు వాటిని ఏమంటారు? ఊష్మాలు అంటారు. నెక్స్ట్, గీత సినిమా చూసింది, ఈ వాక్యం ఏ కాలానికి చెందింది? గీత సినిమా చూసింది అంటే చూసిందంటే ఆల్రెడీ చూసింది, నిన్ననే అయిపోయింది. అదే కాలం? ఆల్రెడీ అయిపోయిన పనులు తెలియజేసేది భూతకాలం. ఆన్సర్ ఇస్ భూతకాలం. భవిష్యత్ కాలం అంటే ఆల్రెడీ ఇట్లా ముందు జరిగేదాన్ని భవిష్యత్ కాలం అంటారు. వర్తమాన కాలం అంటే ప్రజెంట్ జరిగేది వర్తమాన కాలం. తద్ధర్మ కాలం అంటే ఏంటి? ఇప్పుడు సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు, ఎప్పుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు కాబట్టి అవి తద్ధర్మ కాలం అంటారు. ఓకే. ఆలి పదానికి అర్థం. ఆలి అంటే ఏంటి? సమూహం. ఖడ్గం పదానికి పర్యాయపదాలు. ఏంటి? అసి, కత్తి. కమలాలకు ఆకారమైనది వ్యుత్పత్త్యర్థం. కమలాలకు ఆకారమైనది ఏంటి? కొలను. ఉపాయం అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం. ఉపాయం అంటే ఇగురంగా వేసిండు పని అని అంటాం కదా, ఇగురం ఉపాయం. శ్రీ పదానికి నానార్థాలు. లక్ష్మి, సాలెపురుగు.
మాతలకు మాత సకల మాత సమేత అని భరతమాతను కీర్తించిన కవి ఎవరు? ఇది మనం చెప్పుకున్నామండి ఆల్రెడీ. మాతలకు మాత సకల మాత సమేత అని ఎవరంటారు? గుర్రం జాషువా. గుర్రం జాషువా కథలు కూడా రచనలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. చెరబండరాజు అసలు పేరేంటి? చెరబండరాజు అసలు పేరు చెరబండరాజు అసలు పేరేంటి? చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఇది నేను 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయంగా చెప్పాను ఆల్రెడీ. క్వశ్చన్ కూడా అడిగాను ఈ విధంగా బిట్ వచ్చిందని. గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందిన కవి? గోనబుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ క్వశ్చన్, అభినవ పోతన బిరుదు గల కవి? అభినవ పోతన వానమామలై వరదాచార్యులు గారి బిరుదు. తెలుగు సంవత్సరాల్లో పేర్లలో మొదటిదేది? తెలుగు సంవత్సరాల పేర్లలో మొదటిది ప్రభవ. ప్రభవ తర్వాతనే విభవ. అతులిత మాధురి మహిమ కలిగిన కవిగా శ్రీకృష్ణదేవరాయలచే కీర్తింపబడిన కవి ఎవరు? దూర్జటి. ఇది టోటల్ ఈ క్వశ్చను ఈ ముందు తెలుగు సంవత్సరాల పేర్లు, అభినవ పోతన, గోనబుద్ధారెడ్డి శతకము, చెరబండరాజు, సకలమాత సమేత, ఇవి మొత్తం 6th 7th క్లాస్ టెక్స్ట్ బుక్. టుడే నేను 6th క్లాస్ 7th క్లాస్ బుక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో చూసాక మీరు కూడా అంటారు, మేడం నిజమే 6th నుండి 7th నుండి వచ్చాయి బిట్స్ అని. కాబట్టి టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ చదవడం వల్ల చాలా యూజ్ ఉందండి. ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు? ప్రకృతి ప్రత్యయ పద నిరూపణే భాష అని అభిప్రాయపడిన వారు వ్యాకర్తలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక దశలో పిల్లలచే నాటకీకరణం చేయించడం వలన వారిలో నాటకీకరణ చేయించడం వల్ల అంటే ఇట్లా స్టేజ్ పైన యాక్టింగ్ చేయించడం వల్ల ఏం దూరం అవుతుంది? సభాకంపం దూరం అవుతుంది. స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలోని తెలుగు పాఠ్యపుస్తకాలకు ఒక లక్షణం ఉంది. ఏం లక్షణం? బట్టి పట్టే విధానం ఉండదు. ఓకే. నెక్స్ట్, క్రింది వాటిలో దృశ్య శ్రవణోపకరణం కానిది. దృశ్య అంటే చూసేది, శ్రవణోపకరణం అంటే వినేది, కానిది అని ఇచ్చారు. కానిది ఏంటిది? టేప్ రికార్డు. కానిది దృశ్య శ్రవణోపకరణం అంటే చూసుకుంటూ వినేది కాదు, ఓన్లీ వినేదే ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో చేరని అంశం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల రాత పరీక్షలు ఉంటాయి, లఘు పరీక్ష ఉంటుంది, ప్రాజెక్ట్ పని ఉంటుంది, భాష విహారయాత్ర ఉండదు. అంటే నిర్మాణాత్మక మూల్యాంకనంలో 50 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ 50 మార్క్స్లో 10 మార్క్స్ రాత అంశాలు ఉంటుంది, 10 మార్క్స్ ప్రాజెక్ట్ పని ఉంటుంది, 10 మార్క్స్ అసైన్మెంట్స్ ఉంటాయి, ఇంకొక 20 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ విధంగా అన్నట్టు. ఇప్పుడు 10 + 10 + 10 30, 30 + 20 అంటే లఘు పరీక్ష 50 కంప్లీట్ అవుతాయి. నిర్మాణాత్మక మూల్యాంకనం 50 మార్క్స్. అందులో భాష విహారయాత్ర అనేది ఉండదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, పద్యం లేదా గేయంలోని భావాన్ని ఏకమొత్తంగా విద్యార్థులకు వివరించుటకు ఉపకరించు బోధన పద్ధతి. పద్యం లేదా గేయంలోని భావాన్ని మొత్తంగా ఒకటేసారి వివరించుటకు ఏ బోధన పద్ధతి ఉపయోగిస్తారు? పూర్ణ పద్ధతి ఉపయోగిస్తారు. మొత్తంగా చెప్పేదాన్ని పూర్ణ పద్ధతి అంటారు. భాగాలుగా చెప్పే పద్ధతిని ఖండ పద్ధతి అంటారు. ఓకే. ఆన్సర్ ఈజ్ పూర్ణ పద్ధతి. మొత్తంగా చెప్పే పద్ధతిని పూర్ణ పద్ధతి అంటారు. నెక్స్ట్ షిఫ్ట్లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ షిఫ్ట్ 8th జనవరి 2026 షిఫ్ట్ 2లోని క్వశ్చన్స్ అండి. తెలుగు బిట్స్. పద్యము తన కోపమే తన శత్రువు పద్యము. ఇక్కడ నుంచి చూద్దాము. కొండ కోనలు ఏ సమాసం? ఇంతకుముందే చెప్పాను, కొండ కోనలు 2 సమాన నామవాచకాలు వచ్చాయి కాబట్టి ఇదేంటిది? ద్వంద్వ సమాసం. ఒక సంఖ్య ఇచ్చి నామవాచకం ఇస్తే ద్విగు సమాసం. ఓకే. ఇదేంటి? ద్వంద్వ. 2 సమాన పదాలు గల నామవాచకాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. కొండ కోనలు. నెక్స్ట్, ఎక్కువసేపు నిద్ర పోవద్దు అంటే పోవద్దు నిషేధార్థకం. నిషేధిస్తారు కాబట్టి నిషేధార్థకం. ఇంతకుముందే చెప్పాను, విద్యార్థకానికి మీనింగ్ ఏంటిది? విధిగా చేయాల్సిన పని విద్యార్థకం. సందేహాల గురించి తెలియజేసేది సందేహార్థకం. నిషేధం వద్దు చేయొద్దని తెలిపేది నిషేధార్థకం. ఆశ్చర్యార్థకం ఆశ్చర్యానికి గురి చేసే పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, దేవేంద్రుడు పదాన్ని విడదీసి రాయండి. దేవ ఆ ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు. జ్ఞ న న మ
అక్షరాలకు గల పేర్లు. ఈ అక్షరాలు మనం ఏ విధంగా పలుకుతున్నాము? ముక్కుతో పలుకుతున్నాం, ఞ ఞ అని. కాబట్టి వీటిని ఏమంటారు? అనునాసికాలు. నాసికం అంటే ఏంటి? ముక్కు. ఈ విధంగా గుర్తుంచుకొని అనునాసికాలు అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పూర్తి కాని పనిని తెలిపే క్రియాపదాలను ఏమంటారు? ఇది కూడా 6th 7th క్లాస్ బుక్లోనే అంశమే. అనునాసికాలు కూడా 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఈ పూర్తి కాని పనుల గురించి తెలియజేసేది 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందండి. పూర్తి కాని పనిని తెలిపే క్రియాపదాలను ఏమంటారు? అంటే పూర్తి కాలేదు పని, కాబట్టి వాటిని ఏమంటారు? అసమాపక క్రియలు అంటారు. మరి పని పూర్తయితే దాన్ని సమాపక క్రియలు అంటారు. ఆప్షన్స్ చూద్దాము. ఇక్కడ అసమాపక క్రియలు, పని పూర్తి కాని పనులను తెలియజేసేది అసమాపక క్రియలు. నెక్స్ట్ ఖగం పదానికి అర్థం. ఖగం అంటే ఏంటి? పక్షి. మన క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ గుర్తు రావాలి, ఆప్షన్స్ చూడకముందే మనకు ఆన్సర్ గుర్తు రావాలి. ఆ విధంగా చదివితేనే మనకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్టు. పుష్పం పదానికి పర్యాయపదాలు ఏవి? పుష్పం అంటే సుమం, విరి. నీటికి నిధి వంటిది వ్యుత్పత్తార్థం. నీటికి నిధి వంటిది ఏంటి? పయోనిధి. హడావిడి అనే పదంలో వాడబడే తెలంగాణ పదం. హడావిడి అంటే మనం ఏమంటాం? ఆగమాగం. నెక్స్ట్ పాదము పదానికి నానార్థాలు. పాదము అంటే పద్యపాదము, ఖాళీ అడుగు. దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసింది ఎవరు? ఇది నిన్న వీడియోలో శతకాల గురించి చెప్పిన వీడియోలో ఉందండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి, ఎందుకంటే శతకానికి సంబంధించి ప్రతి బిట్టు ప్రతి షిఫ్ట్లో వస్తుంది. దాశరథి కరుణాపయోనిధి అని అన్న మకుటం ఎవరిది అంటే కంచర్ల గోపన్న. దేవులపల్లి రామానుజరావు నడిపిన సాహిత్య పత్రిక పేరేంటి? ఏం పేరు? శోభ. జైలు కథల సంపుటి ఎవరిది? జైలు కథల సంపుటి ఎవరిది? పొట్లపల్లి రామారావు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని సంగీతాన్ని అందించింది ఎవరు? ఎంఎం కీరవాణి. తెలంగాణలో ఆషాఢం మరియు శ్రావణ మాసంలో జరుపుకునే పండుగ ఏది? ఇది అందరికీ తెలుసు. ఏం పండుగ? బోనాలు. పండుగల గురించి కన్ఫర్మ్ ఒక బిట్ ఉంటుంది ప్రతి షిఫ్ట్లో. తెలుగులో రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి ఎవరు? తెలుగులో రామాయణం రచించిన, ఇక్కడ ఏమడిగారు? తొలి తెలుగు కవయిత్రి ఎవరు? మొల్ల రామాయణం అంటాం కదా, అదే. భాషా కుటుంబం దానికి సంబంధించిన భాషలతో జతపరచండి. ఇక్కడ చూడండి, ఇండో యూరోపియన్ కుటుంబం ఏంటిది? జెక్ అండ్ డేవిస్ కుటుంబానికి చెందింది. ఇండో యూరోపియన్ కుటుంబం. A2. దక్షిణ ద్రావిడ కుటుంబం B1 కోత బడగ. మధ్య ద్రావిడ భాష కుటుంబం C బళ్ళారి గదబ. ఉత్తర ద్రావిడ భాష కుటుంబం మాల్తో బ్రహ్యి. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరం ఏమంటారు? వాగ్నయనమితి. వాక్ అంటే మాట్లాడుతున్నా, పలుకుతున్నా అన్నట్టు. చూస్తున్న దానికి నయనమితి అంటే చూస్తున్న పలుకుతున్న శబ్దానికి మధ్య ఉన్న అంతరాన్ని వాగ్నయనమితి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 1826లో ప్రోబల్ ప్రతిపాదించిన కిండర్ గార్డెన్ విధానాన్ని కృత్యాలను స్వయంగా నిర్వహించడాన్ని సూత్రం ఆధారంగా నిర్వహిస్తుంది. మాంటిసోర్ ప్రతిపాదించిన పద్ధతి ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని గిజుబాయ్ అభిప్రాయపడ్డాడు. అమెరికాలోని డాల్టన్ నగరంలో మిస్ హెలెన్ పార్కే హెడ్స్ అనుసరించిన విధానాన్ని బహుళ తరగతి విద్యా బోధన పద్ధతి అని పేరు. పద్యాన్ని కేవలం చదవడం ద్వారా పద్యభావాన్ని తెలుసుకునేటట్టు చేయడమే పూర్ణ పద్ధతి. ఇందులో ఏవి సరైనవి? ఆన్సర్ ఇస్ A అండ్ B మాత్రమే సరైనది. 1886లో ప్రోబల్ ప్రతిపాదించిన కిండర్ గార్డెన్ విధానాన్ని కృత్యాలను స్వయంగా యూజ్ చేయడం అని చెప్పారు. ఇది రైట్ ఆన్సర్. మాంటిసోర్ ప్రతిపాదించిన పద్ధతి విప్లవాత్మక ఆలోచన అని ఎవరు చెప్పారు? గిజుబాయ్ అభిప్రాయపడ్డాడు. ఇవి రెండు మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. బోధనా ప్రణాళికలను, అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యావేత్తలు అనే ఈ వాదనను ఇలా అంటారు. ఇది కొత్త క్వశ్చన్ అండి. ఇది మెథడ్ నుండి వచ్చింది. సైకలాజిజం అంటారు. ఉపకరణ విషయ చిత్రీకరణకు, విషయాన్ని సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహన ఉపయోగపడుతుంది అని పేర్కొన్న వారెవరు? హుమయూన్ కబీర్.
హుమాయూన్ కబీర్ పేర్కొన్నారు. లాస్ట్ క్వశ్చన్. బోధనలో భాగంగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి విద్యార్థుల ప్రగతిని సాధించడానికి తోడ్పడేదేంటిది? ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి విద్యార్థుల ప్రగతికి సాధించడానికి తోడ్పడేది నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. ఓకే అండి. నెక్స్ట్ షిఫ్ట్. ఇది 9th January 2026 షిఫ్ట్ 1లో వచ్చిన తెలుగు పేపర్. నీరే ప్రాణాధారము అనే పద్యం ఇచ్చారు. ఇక్కడ నుండి చూద్దాము. ఒకే రకమైన అచ్చులకు గల పేరు. ఒకే రకమైన అచ్చులను ఏమంటారు? సవర్ణాలు అంటారు. ఇది 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉందండి. చేతులు కడుక్కో, ఇదే వాక్యం. చేతులు కడుక్కో అంటే విధిగా చేయాల్సిన పని. విధిగా చేయాల్సిన పనిని ఏమంటారు? విద్యార్థర్థకం అంటారు. ఆశ్చర్యం తెలియజేసేది ఆశ్చర్యార్థకం, అనుమతి ఇచ్చేది అనుమతార్థకం. చేదార్థకం అంటే చేతే అది ఇది వేరే. ఓకే, అసమాపక క్రియలలో ఉంటుంది. నెక్స్ట్, ముఖ ప్లస్ అరవిందము కలిపి రాస్తే ముఖారవిందము, దీర్ఘం వస్తుంది, ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. అందున్నన్ ఏ విభక్తి? అందున్నన్ ఏ విభక్తి? సప్తమి విభక్తి. డూమువులు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందండి. ఖచ్చితంగా 6th 7th క్లాస్ తప్పకుండా చదవండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేనట్టయితే నేను డే బిఫోర్ ఎస్టర్డే, నిన్న కాక మొన్ననే పెట్టాను వీడియో, ఖచ్చితంగా చూడండి. ప్రతి గ్రామర్ బిట్ కవర్ అయ్యేటట్టు పెట్టాను. ఎవరైనా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళైతే తప్పకుండా చూడండి. నెక్స్ట్, క్రింది వాటిలో క్రియారహిత వాక్యానికి ఉదాహరణ ఏది? క్రియారహిత వాక్యం అంటే క్రియ ఉండదు అందులో. క్రియ లేనిది ఏంటి చూద్దామా? కుంటాల జలపాతం అందమైనది, ఇందులో క్రియ లేదు. అమ్మ కష్టపడి వంట చేసింది అనేది క్రియ. పాడుతుంది అనేది క్రియ. చదువుకుంటుంది అనేది క్రియ. మరి క్రియ లేనిది ఏంటి? కుంటాల జలపాతం అందమైనది, ఇందులో క్రియ అనేది లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. కేతనం అర్థం ఏంటి? జెండా. పడతి ఇంతి పర్యాపదం, శ్రీ మగువ. ఓకే, మగువని ఇచ్చారు. కన్ను కుట్టు అనే పదం, కన్ను కుట్టు అనే పదం జాతీయమా సామెతనా? జాతీయం. ఈ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుగు. జాగ్రత్త అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం పైలం బిడ్డ అంటారు కదా, పైలం అంటే జాగ్రత్త. కులం పదానికి నానార్థం. కులం పదానికి శరీరం, వంశం. ఆంధ్రావళి కావ్య రచయిత ఎవరు? ఆంధ్రావళి కావ్య రచయిత రాయపోలు సుబ్బారావు. నల్లని వాడు పద్మనయనంబుల వాడు పద్యాన్ని రాసిందెవరు? పోతన. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్నవారు ఎవరు? పల్ల దుర్గయ్య. వర్షం లెసన్. వర్షం అనేది ఖండకావ్యం ప్రక్రియ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలవెల్లి గంగిరెద్దు 2 రచనలు చేశాడు. ఇవి 2 ఇంపార్టెంట్. నీతిశాస్త్ర ముక్తవల్లి గ్రంథ రచయిత ఎవరు? బద్దెన. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? తంగెడు పువ్వు. సుద్దాల హనుమంతు రాసిన గీతం ఏంటి? పల్లెటూరి పిల్లగాడ. ఇక్కడ ధ్వనులు ఇవ్వబడ్డాయి, వాటి ఉత్పత్తి స్థానం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ కా అనేది ఏంటి? అల్పప్రాణం, శాశ్వత్వకం, కంఠం. ఇక్కడ చూడండి, ఆ అనేది అల్పప్రాణం, శాశ్వత్వకం, కంఠం. నెక్స్ట్ బి టా అనేది అల్పప్రాణం, శాశ్వత్వం, మూర్ధన్యం. సి ఏంటిది? దా అల్పప్రాణ, నాదాత్మక, దంత్యం. దా అంటే మన దంతాలకు టచ్ ఇస్తుంది కదా, అందుకే దంత్యం. తా కూడా అల్పప్రాణ, శాశ్వత్వకం, దంత్యం. నెక్స్ట్, శ్రవణ లోపల గల కారణాల్లో సరైనది. దీనికి యాడ్ స్కోర్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది ఏంటిది? వర్ణించి వివరించేది వర్ణాత్మక వ్యాకరణం. ఇక్కడనే ఉంది, క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. నెక్స్ట్, ప్రథమ భాష వాచక బాహ్య లక్షణం ఏంటి? ముఖ చిత్రం, ముద్రణ, పరిమాణ చిత్రాలు. నెక్స్ట్, న్యూరోఫోన్లను అభివృద్ధి చేయడం ద్వారా వినికిడి శక్తిని కోల్పోయిన వారు స్పష్టంగా వినగలిగేటట్టు చేయగలిగిన శాస్త్రజ్ఞుడు ఎవరు? అంటే వినికిడి శక్తిని కోల్పోయిన వారు స్పష్టంగా విలిగినట్టు చేసేది న్యూరోఫోన్లు అభివృద్ధి చేయడం ద్వారా. అది మరి చేసిన శాస్త్రవేత్త ఎవరు? ప్యాట్రిక్ ప్లానగల్. ఒక మంచి ప్రశ్నపత్రానికి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఏమేమి ఉండాలి? విశ్వసనీయత, ప్రామాణికత, వస్తునిష్టత, ఔపనయోగిత. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి ఎవాల్యుయేషన్లో ఉపయోగపడుతుంది. మంచి ప్రశ్నపత్రానికి ఉండవలసినది విశ్వసనీయత, ప్రామాణికత, వస్తునిష్టత, ఔపయోగిత. నెక్స్ట్ షిఫ్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ పేపర్
11th January 2026 షిఫ్ట్ 1లో వచ్చిన పేపర్ అండి. ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తెలుగు. మంచి వాణి చెలిమి పద్యం ఇచ్చారు. వానికి సంబంధించి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి చూద్దాం. రాముడతడు పదంలోని సంధి ఏది? రాముడతడు, రాముడు ఊ ప్లస్ అతడు, రాముడతడు ఉత్వసంధి. లింగవచన విభక్తులకు సంబంధం కలిగినది ఏది? లింగవచన విభక్తులకు సంబంధం కలిగింది ఏది? అవ్యవం. పాప వచ్చి భోజనం చేస్తూ ఉంది అంటే చేస్తూ ఉంది, పని జరుగుతుంది. ఇంకా ప్రజెంట్ జరిగే పని ఏమంటారు? వర్తమాన కాలం. కుల్య పదానికి వికృతి పదం కాలువ. పక్షి పదానికి పర్యాయపదం విహాంగం. సంచాయిక పదానికి అర్థం ఏంటిది? సంచాయిక అంటే పొదుపు. పాలు పదానికి నానార్థం భాగం. పాలు అంటే మిల్క్ అని కాదు, నానార్థం అన్నాడు కాబట్టి డిఫరెంట్ మీనింగ్. పాలు పంచుకోవడం, ఇట్లా సగభాగం అలా. వసుధ వ్యుత్పత్తి అర్థం భూమి, పుడమి, భూమి. సాగువాటుకు మరో పేరేంటిది? ఏరువాక. ఇది నిన్న 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉపవాచకంలో వచ్చిందండి. ఇది సాగువాట అని 2 లైన్స్ స్టేట్మెంట్స్ ఉంది, అందులో వచ్చింది. సాగువాటకు అర్థం ఏంటిది? ఏరువాక. ఒరిమి అనే పదానికి అర్థం ఏమిటి? ఒరిమి అంటే ఓపిక. ప్రకృతి చింత్రణ ఇతివృత్తంలో పల్లదుర్గయ్య రాసిన ఖండకావ్యం ఏంటి? పల్లదుర్గయ్యకి సంబంధించి 2 క్వశ్చన్లు వచ్చాయి, ఒకసారి చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పల్లదుర్గయ్యకు సంబంధించి ఖండకావ్యం ఏంటిది? పాలవెల్లి. చీమలబారు పాఠ్యాంశ రచయిత ఎవరు? పొట్లపల్లి రామారావు. వెలిగందుల నారాయణకు సంబంధం ఉన్న గ్రంథం ఆంధ్ర మహాభాగవతం. తెలంగాణలో నవబ్రహ్మ ఆలయం ఉన్న క్షేత్రం. నవబ్రహ్మ ఆలయం ఎక్కడుంది? జోగులాంబ, లంపూర్. మాతృభాష విశిష్టతను ఈ అంశాల్లో గమనించవచ్చు. మాతృభాష విశిష్టతను ఎందులో గమనించవచ్చు? ఉచ్చారణ, మాధుర్యం, సంధి. ఇవ్వబడిన భాషా నిర్వచనాలకు వాటిని వ్యక్తపరిచిన భాషావేత్తలతో సరిగ్గా జతపరచండి. ఇక్కడ చూడండి, మెథడాలజీకి సంబంధించి ఏదో ఒకటి మ్యాచింగ్స్ అయితే ఇస్తున్నారు. ఇలా మ్యాచింగ్ ఇచ్చారు. ఇంతకుముందు భాష కుటుంబాలకు సంబంధించారు కాబట్టి ఇటువంటి బిట్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది, జాగ్రత్త పడండి. చూద్దాం. ఇది బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్త భాష అన్నది ఎవరు? ఇజ్లర్. మనసులోని భావ పరంపరలో ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటి వారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అని అన్నది ఎవరు? రామచంద్రవర్మ. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష అని చెప్పింది C1 హ్యాకెట్. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని చెప్పింది సైమన్ పాటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అచ్చులకు బదులు హల్లులు పలకడం. ఇది ఇక్కడ చూడండి, మంచి ఇచ్చారు ఈ క్వశ్చన్ అయితే. అచ్చులకు బదులు హల్లుడు పలకడాన్ని ఏమంటారు? ఇక్కడ అచ్చులు, ఓన్లీ అచ్చులు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ అందులో అచ్చులు ఏముంది? ఆ, అన్నం, వర్ణం. అచ్చులకు బదులు హల్లు అంటే వా, అచ్చు ఆ, అన్నానికి బదులు వర్ణం అని పలకడం. అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలు పలకడం. ఇక్కడ అల్ప ప్రాణం ఏముంది చూడండి? విద్య, ద్య, దాకు. మహాప్రాణం ధ, అల్ప ప్రాణానికి బదులు మహాప్రాణాన్ని పలకడం. రా, లా, లా అను తారుమారు చేయడం. ఇక్కడ కాలం, కాలం ఇక్కడనే ఉంది, లా లా. నెక్స్ట్ వర్ణ మార్పిడి అంటే పగిలిన, పలిగిన అంటే ఇటుంది ఇటు పలిగిన, ఇటుంది ఇటు వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పరిభాషిక పదాలను వివరించి ఆ తరువాత ఉదాహరణలు సూత్రంతో సమన్వయం చేసి వ్యాకరణ బోధన పద్ధతి. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వ్యాకరణ సూత్రాన్ని చెప్పాడు, సూత్రాన్ని చెప్పిన తర్వాత ఉదాహరణలు చెప్పాడు. అంటే సూత్రం టు ఎగ్జాంపుల్. దీన్ని ఏమంటారు? నిగమనం పద్ధతి అంటారు. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వచ్చింది సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణం కానిదే అడిగారు. కానిది ఏంటిది? ఇందులో ఉపాధ్యాయుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం. ఇది సంస్థాగత ప్రణాళికకు ముఖ్య లక్షణం కాదు. మరి ముఖ్య లక్షణం ఏంటో చూద్దాం. పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడం. పాఠశాలకు అవసరమైన ఆర్థిక వనరులను, మానవ వనరులను సేకరించి సద్వినియోగపరచడం. పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం. ఇది సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణం. కానిది ఏంటంటే ఉపాధ్యాయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఇది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాలలో చిత్రాలు ప్రధానంగా దీని కొరకు ఉద్దేశించబడ్డాయి. ప్రాథమిక స్థాయి ప్రైమరీ ఎడ్యుకేషన్లో పుస్తకాలను వేటి కొరకు ఉద్దేశించబడ్డాయంటే విద్యార్థుల భావాలను, అంశాలను సులభంగా అవగాహన చేసుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. నెక్స్ట్ లాస్ట్ షిఫ్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ పేపర్ 11th January 2026 షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్స్.
ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అనుజుడు అనే పదానికి అర్థం ఏంటిది? తమ్ముడు. యుద్ధం అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది? యుద్ధం, కథనం. సతీ, పెండ్లం, కళత్రము వీటికి పర్యాయ పదార్థం ఏంటి? భార్య. భార్యను ఏమంటారు? సతీ, పెండ్లం, కళత్రం అంటారు. కీర్తి పదానికి వికృతి కీరితి. సజ్జనుడు, ముని అనే నానార్థాలు కలిగిన పదం ఏది? సాధువు. ఒక హల్లుకు అదే హల్లు అచ్చుగా చేరితే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లు అచ్చుగా చేరితే దాన్ని ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు అచ్చు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఉభయాక్షరాలు ఏంటి? సున్నా, అరసున్నా విసర్గాలను ఉభయాక్షరాలు అంటారు. ఒక ఆప్షన్కి సంబంధించి అన్నీ మనకు ఆన్సర్ తెలిస్తేనే మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతాము. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. ఈ వాక్యంలోని సమాపక క్రియ ఏంటిది? ఇందులో సమాపక క్రియ ఏంటిది? నిద్రపోయింది. మరి అసమాపక క్రియ ఏంటిది? చదివి. ఓకే. నేడిక్కడ పదాన్ని విడదీయండి. నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు. ఈ వాక్యంలో పండితులను అనే పదం, పండితులను అంటే కర్మ. కర్త ఎవరు? ముఖ్యమంత్రి. ఓకే. ఇందులో పండితులను అడిగారు కాబట్టి కర్మ. క్రింది వాక్యాల్లో క్రియారహిత వాక్యం చూడండి. క్రియారహిత అంటే ఆ వాక్యంలో క్రియ ఉండదు, దాన్ని క్రియారహిత వాక్యం అంటారు. పోతన గొప్ప కవి. ఇందులో క్రియ ఉందా? లేదు, కాబట్టి ఇది క్రియారహిత వాక్యం. రాజు బడికి పోయాడు. ఇందులో క్రియ ఉందా? ఉంది. పోయినాడు కాబట్టి ఆ పోయినాడు అనేది క్రియ. సీత పాట పాడింది. పాడింది అనేది క్రియ. వారు ఆటలు ఆడారు. ఆడారు అనేది క్రియ. ఆ విధంగా. సాలార్జంగ్ మ్యూజియం ఉన్న పట్టణం ఏది? ఎక్కడుంది? ఇది అందరికీ తెలుసు, హైదరాబాద్. వందనాలు వందనాలు అభినందన చందనాలు ఇవే అనే గేయ రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. పల్లదుర్గే రాసిన ఖండకావ్యం? పాలవెల్లి. చూడండి, థర్డ్ టైం. పాలవెల్లి, గంగిరెద్దు. పల్లదుర్గే రాసిన ఖండకావ్యం. సింహాసన ద్వాత్రించికను తెలుగులో రచించిన కవి ఎవరు? కొరవి గోపరాజు. రంగమెక్కుడు అనే తంతు ఏ పండగకు సంబంధించింది? బోనాల పండగకి. తెలంగాణ వీర వనితగా పేరొందిన వారెవరు? ఎవరు? చిట్యాల ఐలమ్మ. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వగలుగుట అనే సృష్టీకరణ ఈ మాతృభాష బోధన లక్ష్యమునకు చెందినది. అవగాహనకి చెందింది. అన అనే అక్షరం ఏంటి? అనునాసికం, అల్పప్రాణం, నాదాత్మకం. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. సూచనలకు అనుగుణంగా చిత్రాలు గీయడం, రంగులు వేసి వాటి గురించి రాయగలగడం అనే అభ్యాసన సూచిక 4వ 5వ తరగతులకు నిర్దేశించిన ఈ విద్యా ప్రమాణంకు సంబంధించినది. అంటే చిత్రాలు గీయడం, రంగులు వేయడం, ఇది అనగానే మనం ఏంటి? క్రియేటివిటీ, ప్రశంసకు సంబంధించింది. గుర్తు రావాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఉపదేశాత్మక పరికరాలు విద్యార్థులకు అందుబాటులో ఉండే ఈ బోధన పద్ధతికి సంబంధించినవి. ఉపదేశాత్మక పరికరాలు వేటికి ఎవరు దీన్ని ఏ పద్ధతిలో ఉపయోగించారు? మాంటిసోరి పద్ధతిలో ఉపయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్. విస్తార మౌన పఠనాలకు ఉపయోగపడుతూ వ్యాకరణ విషయాల ప్రస్తావన తక్కువగాను, ఉపాధ్యాయుడికి శ్రమ తక్కువగా ఉండి విద్యార్థులు స్వీయ అధ్యయనానికి అనువైన వాచకం. అంటే విస్తార మౌన పఠనాలకు ఉపయోగపడుతూ వ్యాకరణ విషయాలను ప్రస్తావన తక్కువగాను, అంటే వాళ్ళే చదువుకునేది ఏంటిది? ఉపవాచకం. విస్తార మౌన పఠనాలు అంటే మనం ఇది ఉపవాచకం అనేది ఉపాధ్యాయులు చెప్పరు, మనమే చదువుకోవాలి. కాబట్టి విస్తార మౌన పఠనాలకు ఉపయోగపడుతూ వ్యాకరణ విషయాల ప్రస్తావన తక్కువ ఉంటుంది. అందులో వ్యాకరణం అనేది ఉండదు, సబ్జెక్టు ఉంటుంది మొత్తం. ఉపాధ్యాయుడికి శ్రమ తక్కువగా ఉండి విద్యార్థులు స్వీయ అధ్యయనానికి, స్వీయ అంటే తనకు తాను చదువుకునే వాటికి అనువుగా ఉండే వాచకం ఏంటి? ఉపవాచకం. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ అందులోనే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్. పోలికలు తేడాలు గుర్తించడానికి వివేచన, కార్యాచరణ సంబంధం, శాస్త్రీయ హేతుబద్ధ నిర్ణయం ఇమిడి ఉండి అవగాహనతో ఒక సమూహంలో సంబంధం లేని అంశాన్ని వేరు చేయడానికి ఉపయోగపడే ప్రశ్నార్థకం. ప్రశ్న రకం ఏంటి? వర్గీకరణ ప్రశ్నలు. అంటే పోలికలు తేడాలు గుర్తించడానికి వివేచన, కార్యాచరణ సంబంధం, శాస్త్రీయ హేతుబద్ధ నిర్ణయం అంటే అవగాహనతో కూడిన విషయాలను తెలియజేసే ప్రశ్న రకం ఏంటి? వర్గీకరణ ప్రశ్నలు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ చాలా మట్టుకు ఇందులో ఉన్నాయండి. అంటే నేను కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో ఈ క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి కంటెంట్ చదివితేనే
మనం బిట్స్ చేయగలుగుతాం అనేది ఎగ్జాంపుల్ అండి. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకంటే ఖచ్చితంగా ఇప్పుడే చూడండి. థ్యాంక్ యూ.